నమస్తే, నేను సహన. వెల్కమ్ టు ఎల్ న్యూస్. పుట్టినప్పుడు 300, పెరుగుతున్నప్పుడు 206 సంఖ్యగా మారి మన శరీర బరువులో 14% బరువు కలిగి ఉన్న బోన్స్ కి సంబంధించి పుట్టిన పిల్లలో తలెత్తే కాన్జెనిటల్ బోన్ ప్రాబ్లమ్స్, పెరిగే పిల్లలో విటమిన్ లోపం వల్ల వచ్చే బోన్ ప్రాబ్లమ్స్, అలాగే 30 సంవత్సరాలు దాటిన తర్వాత మోనోపోస్ తర్వాత మహిళలు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అని బోన్ హెల్త్ కి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారితో ఎల్ న్యూస్ ముఖాముఖి. నమస్కారం సార్. సార్, బేసిక్ గా బోన్స్ ఆఫ్ స్టడీని ఆర్థోపెడిక్ అని అంటారు. ఆ స్పెసిఫిక్ గా ఆర్థోపెడిక్ అనే పేరెందుకు వచ్చింది, దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? ఈ రోజు మనం ఆర్థోపెడిక్స్ అన్న వర్డ్ ఈజిప్షియన్ వర్డ్ గా హిస్టరీ చెప్పడం జరుగుతుంది. ఈజిప్షియన్ వర్డ్ లో ఆ కాలంలో పిల్లల్లో జరిగే బోన్ ఎముకలు, కండరాలు, వాటి చుట్టూ ఉండే లిగమెంట్స్, అలాగే వాటి యొక్క టెండన్స్ స్టడీని ఆర్థోపెడిక్స్ అని అంటారు. ఎందుకంటే ఆ కాలంలో ఎక్కువగా పిల్లల్లో జరిగే ఎముకల కీళ్ళ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి ఒక స్పెసిఫిక్గా స్పెషాలిటీ లేకుండా జస్ట్ జనరలైజ్డ్ స్టడీస్, జనరలైజ్డ్ మెడికల్ సైన్స్లో ట్రీట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు స్పెసిఫిక్గా ఆర్థో అంటే ఎముకలు, కీళ్ళు, పీడిక్స్ అంటే పిల్లలు. సో ఇట్లాంటి వర్డ్ని కాయిన్ చేయడం అయింది. అప్పటి నుంచి తదనంతరం దీన్ని స్పెషాలిటీ కింద భావించడం మెడికల్ కాలేజ్లో. అంతేకాకుండా దీన్ని సపరేట్గా ఒక సైన్స్గా, మెడికల్ సైన్స్గా పరిగణించడం. అలా ఈ యొక్క ఆర్థోపెడిక్స్ అనే వర్డ్ని మనం కాయిన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు ఆర్థోపెడిక్స్లో స్పెసిఫిక్గా బాడీలో ఇప్పుడు అనుకున్న ధర్మిలా ఒక కంట్రీ కానీ, ఒక లొకేషన్ కానీ, ఒక ఏరియాని బట్టి ఒక పర్సనాలిటీ మార్ఫలాజికల్ చేంజెస్ని కానీ, ఒక పర్సనాలిటీ ఇమేజ్ని కానీ బిల్ట్ చేసేది, అంతేకాకుండా మార్ఫలాజికల్ స్ట్రక్చర్ని చూపెట్టేది ఎముకల గూడు. కాబట్టి ఈ యొక్క ఎముకల గూడు బాడీలో అంటే అందుకనే స్టడీ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ స్టడీస్లో. ఎందుకంటే ఎంటైర్ బాడీ, స్పైన్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద లిమ్స్ బట్టి మనం ఒక కంట్రీ యొక్క రేసిజంని చూపెట్టే ఆస్కారం ఉంటుంది. సో అలా మనకు ఈ ఆర్థోపెడిక్స్ డిటర్మైన్ అయింది. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే పుట్టిన పిల్లల్లో ఎక్కువగా కాన్జెనిటల్ ప్రాబ్లం అనేది తలెత్తుతుంది. దాన్ని ఎలా గుర్తించాలి? దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? కంజెనిటల్ డిజీజ్ అన్నది యూజువల్గా దాని యొక్క పేరెంట్స్ నుంచి వచ్చే ఇన్హెరిటెడ్ డిజీజెస్ వలన కావచ్చు, లేకపోతే అక్వైర్డ్ డిజీజ్ వలన కూడా కావచ్చు. అక్వైర్డ్ అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మదర్ తీసుకునే మెడిసిన్స్ వలన కానీ, మదర్ తీసుకునే చెడు అలవాట్లు ఏవైనా, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇంకా ఇతరత్ర అన్ఈవెన్ న్యూట్రిషన్ తీసుకోవడం, ఆర్ ఇంప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం, ప్రాపర్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల కొన్ని కంజెనిటల్ డిజీజ్ వస్తాయి. సో అంతేకాకుండా మేనరికంలో పెళ్లి చేసుకోవడం, ఆ విధంగా కూడా కొన్ని ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్లో వేరియేషన్ వచ్చి, జీన్స్లలో వేరియేషన్స్ వచ్చి కంజెనిటల్ డిజీజ్ వస్తుంటాయి. సో వీటిని పరిగణలోకి తీసుకొని మనం చెప్పుకునే విధంగా వీటిని ప్రివెంట్ చేస్తే కానీ మనం కంజెనిటల్ డిజీజ్ని అవాయిడ్ చేయలేం. సో కంజెనిటల్ డిజీజ్లలో ముఖ్యంగా మనం చూసేది మాల్ ఫార్మేషన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. అంటే ఫీటస్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజీజెస్ ఏర్పడతాయి. టెక్నికల్గా మనం మెడికల్ టర్మినాలజీలో చెప్పుకుంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. యూజువల్గా ఎమ్ఐలి అని ఒక లింబ్ యాబ్సెంట్ అవ్వడం, ఒక ఫింగర్ కానీ ఒక లింబ్ కానీ యాబ్సెంట్ అవ్వడం, లేకపోతే బోన్ డిఫార్మిటీస్ తోటి కూడా పిల్లలు పుట్టడం, స్పైనల్ డిఫార్మిటీస్ తోటి అంటే వెన్నుముక డిఫార్మిటీస్ తోటి పిల్లలు పుట్టడం, అంతేకాకుండా వాళ్ళకు సిండ్రోమ్ అంటే రకరకాల సిస్టమిక్ డిజీజ్తో పాటు అవయవాల్లో ఉండే పర్సనాలిటీ వైజ్ డిఫెక్ట్స్ రావడం, అంతేకాకుండా వాళ్ళకి యూజువల్గా మాల్ ఫార్మేషన్స్ అంటే బాడీలో మాల్ ఫార్మేషన్స్ వలన కొన్ని డిజీజెస్ రావడం, అంతేకాకుండా
ఈవెన్ అక్వైర్డ్ డిజీజ్లలో మనం యూజువల్గా తీసుకునే డైట్ ఇన్ఎఫిషియన్సీ వలన కూడా పిల్లలలో మనకు విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ వలన రికెట్షియా లాంటి డిజీజెస్ కూడా మనకు రావచ్చు. ఇలాంటి కంజెంటల్ డిజీజులలో మెయిన్గా మార్ఫలాజికల్ చేంజెస్ ఉండడం, లిమ్స్ యాబ్సెంట్ ఉండడం, అలా అంతేకాకుండా ఆర్గన్స్లో కొంత డిఫెక్ట్ రావడం, ఒక సిండ్రోమ్ లాగా డిజీజ్ రావడం, ఇలాంటి సమస్యల్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ తీసుకోవాల్సిన చెప్పుకున్న విషయాన్ని జాగ్రత్త పడితే ఇలాంటి కంజెంటల్ డిజీజ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. పెరిగే పిల్లల ఎదుగుదల విషయంలో తరచూ వినిపించే సమస్యలలో ఒకటి విటమిన్ లోపం. ఈ విటమిన్ లోపం వల్ల బోన్ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి. వాటిని అడ్డుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? మనము ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ డే నుంచి తీసుకొని లాస్ట్ ట్రైమిస్టర్ వరకు అంటే 9 months వరకు తల్లి తీసుకునే పోషక ఆహారం చాలా ఇంపార్టెంట్. అందులో ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్, ఇది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడంతో పాటు సఫిషియెంట్గా మినరల్స్, సఫిషియెంట్గా ఎలక్ట్రోలైట్స్, సఫిషియెంట్గా విటమిన్స్ తీసుకున్నప్పుడే ఆ పరిమాణంలో మనకు ఆ ఫీటస్కు అందించే న్యూట్రిషన్ని బట్టి బేబీ యొక్క ఎదుగుదలను డిపెండ్ అవుతుంది. సో ఎప్పుడైతే విటమిన్ డి, కాల్షియం లాంటిది డెఫిషియన్సీ ఉంటుందో, అంటే మదర్ తీసుకునే పోషకాహారంలో ప్రాపర్గా కాల్షియం ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ సలాడ్స్, సఫిషియెంట్గా ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ తీసుకోకపోతే కొన్ని బోన్ డిజీజెస్ పిల్లల్లో ఉత్పన్నమయ్యేది ఉంటుంది. దాన్ని మనం రికెట్షియా డిజీజ్ అంటాం. రికెట్షియా అంటే ముఖ్యంగా ఎముకలు మెత్తగా వంగిపోయే ఆస్కారం ఉంటుంది. అది ఎక్కువగా మనం మోకాల దగ్గర ఈ యొక్క మెత్తటి ఎముకల వలన, అంటే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి, కాల్షియం, ఈవెన్ తల్లి కనీసం రోజుకు ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ప్రొద్దున చల్లటి ఎండలో సూర్యరశ్మి తగిలే విధంగా చర్మాన్ని ఎక్స్పోజ్ చేసి దాని ద్వారా లభించే విటమిన్ డి అన్నది కూడా చాలా ముఖ్యం. ఆహారంతో పాటు రోజు ఉదయం ఒక అర్ధ గంట ఎండలో, అంటే చల్లటి ఎండలో సూర్యరశ్మి పడే విధంగా చర్మాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయటం వలన విటమిన్ డి, కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. తద్వారా కూడా మనకు ప్రాపర్ న్యూట్రిషన్ అందే ఆస్కారం ఉంటుంది. తద్వారా బోన్ డిజీజెస్ ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉండదు. కానీ అవగాహన లోపము, అంతేకాకుండా ఇండియన్ సినారియోలో చాలా వరకు ముస్లిమ్స్ కానీ కొంతమంది ఆడవాళ్ళు బయటికి రాకపోవడం, ఎక్కువగా గుడ్డలు కప్పుకొని బయటకు వచ్చినా కూడా ఎక్కువగా బుర్కా కానీ గుడ్డలు కానీ కప్పుకొని సూర్యరశ్మి పడకుండా స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసుకునే జాగ్రత్తల వల్ల వాళ్ళకి విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీస్ వలన పిల్లలలో రికెట్షియా డిజీజ్ అంటే మాల్ న్యూట్రిషన్ డిజీజెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి మాల్ న్యూట్రిషన్ కానీ, అంటే మాల్ న్యూట్రిషన్ అంటే సఫిషియెంట్ ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవటం వల్ల ఈ సమస్యలు ఉత్పన్న ఆస్కారం ఉంటుంది. ఇది ఎక్కువగా బోన్ డిజీజ్గా పరిగణలో తీసుకొని దీన్ని మనం నివారించాలంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సూర్యరశ్మి ఎక్స్పోజర్, ప్రాపర్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ డైట్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. 10లో ఎక్కువ శాతం 30 సంవత్సరాలు దాటిన మహిళల్లో బాడీలో బోన్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఆహార నియమాల పద్ధతిగా పాటిస్తూ దాన్ని ప్రివెంట్ చేయొచ్చా? బోన్ లాస్ అన్నది ఇది నిరంతరం ప్రక్రియ అండి. బోన్ లాస్లో ఎక్కువగా ఇది ఆస్టోబ్లాస్టిక్ అండ్ ఆస్టోక్లాస్టిక్ యాక్టివిటీ అన్నది మన యొక్క బోన్స్ యొక్క ప్రక్రియ. ఎప్పుడైతే ఒక టైం తర్వాత బోన్స్లో ఉండే సెల్స్ నిరుపయోగంగా, అంటే ఆ యొక్క సెల్స్ డిసెంటిగ్రేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దాన్ని మేము ఆస్టోక్లాస్టిక్ యాక్టివిటీ అంటాం. అంతేకాకుండా ప్రకృతి ఇచ్చినట్టుగా మనకు ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ కూడా ఉంటుంది. దానిలో కొత్త బోన్ సెల్స్ ఫార్మేషన్ ప్రొసీజర్ అనేది మనకు అవుతూ ఉంటుంది. ఇది నిరంతరం ప్రక్రియ. బికాస్ బాడీలో ఏ సెల్స్ అయినా కూడా నిరంతరం ఒకలాంటి ప్రక్రియకు లోన్ అవుతూ ఉంటాయి. తద్వారానే రిఫ్రెష్ అయ్యే సెల్స్ రావటం వల్ల స్ట్రెంగ్త్ ఉంటుంది, ప్లస్
దాని యొక్క ఫిజియోలాజికల్ యాక్టివిటీ, బయోకెమికల్ ఫిజియోలాజికల్ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి బోన్ ప్రక్రియ న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్, రిజార్ప్షన్ అండ్ ప్రొడక్షన్ ఈ 3 ప్రక్రియల్లో మార్పు వల్లనే మనకు బోన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది. బోన్స్ యొక్క లోపలి మ్యారో కణాలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మనకు నిరంతరము బోన్ కు తీసుకునే న్యూట్రిషన్ తో పాటు నిరంతరం ఈ ప్రక్రియ వల్లనే మనకు బోన్ ఆల్వేస్ స్ట్రెంగ్త్ఫుల్ గా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. మెనోపాజ్ తర్వాత బోన్ హెల్త్ కోసం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అంటారు? గుడ్ క్వశ్చన్ అండి. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో 45 సంవత్సరాల తర్వాత మెన్స్ట్రల్ పీరియడ్స్ స్టాప్ అవుతాయి. యూజువల్ గా అది న్యాచురల్ గా నేచర్ ని బట్టి ఇది అవుతుందండి. సో మెనోపాజ్ తర్వాత యూజువల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళలో. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ని సమకూర్చుకునే విధంగా ఈవెన్ ఎండోక్రైన్స్ ఏవైతే మన బాడీలో ఉంటాయో ఆ ఎండోక్రైన్స్ ని ప్రాపర్ గా నార్మల్ గా ఉన్నాయా లేదు. ఆడవాళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ ఎఫెక్ట్ మనం కామన్ గా చూస్తాం. ఆ థైరాయిడ్ సంబంధించిన మెడికేషన్ ప్రొలాంగ్ గా కొన్ని సంవత్సరాల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే ఇగ్నోర్ చేస్తారో ఎండోక్రైనల్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం వల్ల వాళ్ళలో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉంటుంది. దానికి తోడు విటమిన్ డి, కాల్షియం, మినరల్స్, B12 అలాగే ఐరన్, ఫోలేట్, జింక్, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవటం. అంతేకాకుండా సమ్ టైమ్స్ డిహైడ్రేషన్లో అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్ లాంటి మినరల్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవటం వలన బాడీలో ఉండే ప్రతి అవయవానికి ఒక డీజనరేషన్ కెపాసిటీ పెరిగే ఆస్కారం ఉంటుంది. సో అలాగే బోన్స్లలో కూడా బోన్స్లో స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం వలన స్పెసిఫిక్గా పోస్ట్ మీనోపాజాల్లో స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, ఎముకలు మెత్తబడడం, చిన్న దెబ్బకి ఎముకలు ఇరగడం లాంటి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. అంతేకాకుండా వాళ్ళకి ఈవెన్ చిన్న పనికి కూడా వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోవడము, ఈజీగా టైర్డ్ అయిపోవడం, ఒళ్ళు నొప్పులు రావడం, బోన్ ఏరియాస్లలో ఎక్కువగా నొప్పులు రావడం, కాఫ్ మజిల్స్లో పెయిన్ రావడం, హెయిర్ లాస్ ఉండడం, ఫ్యాటిగ్నెస్ రావడము, టైర్డ్ అయిపోవడం, ఇట్లాంటి ఎన్నో సిమ్టమ్స్ పోస్ట్ మెనోపాజల్లో కనబడతాయి. సో వీటిని మనం మేనేజ్ చేయాలనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్ మెనోపాజల్లో హార్మోనల్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే వారి యొక్క ఎండోక్రైన్స్లలో మెయిన్గా థైరాయిడ్ కానీ ఇతరత్ర ఎండోక్రైన్స్లో ఉండే సమస్యల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్ అనే డాక్టర్ని కలిసి స్పెసిఫిక్గా అన్ని బ్లడ్ టెస్టులు చేసుకొని ఎండోక్రైనల్ సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలి. అంతేకాకుండా రోజు విటమిన్ డి, కాల్షియం సమపాలల్లో తీసుకోవడం, ఎండలో ఎక్కువగా కూర్చొని కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ డిని లబ్ధి పొందడం లాంటి చూసుకుంటే మనకు పోస్ట్ మెనోపాజల్లో వచ్చే సమస్యల్ని అంటే ఈవెన్ పోస్ట్ మెనోపాజల్లో మనకు ఈవెన్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ సైకలాజికల్ చేంజెస్ కూడా ఎక్కువగా వస్తాయి. డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, ఫ్యామిలీ సమస్యలతో కానీ లేకపోతే ఫైనాన్షియల్ సమస్యల్లో కానీ సోషల్ సమస్యలతో ఉన్న ఏజ్ అదే 45 తర్వాత అలాంటి సమయాలలో ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ రావటం వల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అండ్ ఫిజికల్గా, మెంటల్గా అలాగే సోషల్గా కూడా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. బోన్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి? బోన్ క్యాన్సర్ గురించి కొద్దిగా అవగాహన మా ప్రేక్షకులకి ఇవ్వగలరు? బోన్ క్యాన్సర్ అంటే ఏదైతే మన బాడీలో కోట్ల కణాలు సెల్స్ ఉంటాయో ఆ కోట్ల కణాలు నార్మల్ స్ట్రక్చరల్ చేంజెస్ మారిపోయి అబ్నార్మల్ స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ మల్టిప్లికేషన్ అంటే నార్మల్ గ్రోత్ కానీ నార్మల్ ఫార్మేషన్ కన్నా అధికంగా కణాలు విపరీత బుద్ధితో అంటే అబ్నార్మల్ మార్ఫలాజికల్ ఫిజియోలాజికల్ చేంజెస్లో కనబడే కణాలని మనం క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అంటే అదొక డిఫెక్టివ్ సెల్ ఫార్మేషన్, మల్టిపుల్ సెల్ ఫార్మేషన్. సో మనం యూజువల్గా అన్ని గడ్డల్ని కానీ అన్ని యొక్క ట్యూమర్స్ని మనం క్యాన్సర్గా భావించకూడదు. కొన్ని బినైన్ ట్యూమర్స్ అంటాం. అంటే బినైన్ అంటే అది గడ్డలాగానే ఉంటుంది కానీ దాన్ని క్యాన్సరస్ క్యారెక్టర్ ఉండదు. కొన్ని క్యాన్సరస్ క్యారెక్టర్స్ అంటే ఎక్కువగా కణాలు వ్యాప్తి చెందడం, మల్టిప్లికేషన్ పెరగడం, అబ్నార్మల్గా రావడం,
ఫిజియలాజికల్ యాక్టివిటీని దెబ్బతీయడం, అంటే నార్మల్గా ఉన్న ఫిజియలాజికల్ యాక్టివిటీని దెబ్బతీయడం, అది స్ప్రెడ్ అయిపోయి నార్మల్ టిష్యూను ఫాస్ట్గా, అంటే బినైన్ ట్యూమర్ నెలలు సంవత్సరాలు పడితే క్యాన్సర్ ట్యూమర్ అన్నది డేస్ మంత్స్ లోపల స్ప్రెడ్ అయ్యేదాన్ని క్యాన్సర్గా భావించడం జరుగుతుంది. క్యాన్సర్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటుంది బాడీలో. అది నార్మల్ సెల్స్ని అబ్నార్మల్గా డ్యామేజ్ చేస్తూ పోతుంది. దాని యొక్క ఎఫెక్ట్ ఫిజియలాజికల్గా కానీ, మార్ఫలాజికల్గా కానీ, అనాటమికల్గా కానీ ఉండే పరిస్థితిని మార్చి అది డిటోరియేషన్ చేస్తుంది. తద్వారా మన యొక్క బాడీలో ఉండే ఆర్గన్స్ దెబ్బతిండడం, లేకపోతే మన బాడీలో ఉండే టిష్యూస్ దెబ్బతిండడం వల్ల మనకు అది విపరీతంగా డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. దీన్నే మనం క్యాన్సర్గా చెప్పుకుంటాం. సో బోన్ క్యాన్సర్ అన్నది మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇది వాతావరణం పొల్యూషన్ వలన, లేకపోతే ఆల్కహాల్ వలన, స్మోకింగ్ వలన, లేకపోతే డ్రగ్స్ వలన, లేకపోతే ఇంప్రాపర్ డైట్ వలన, ఆర్ మనం కెమికల్ కాంపోజిషన్లో ఎక్కువగా ఆహారం తీసుకుంటున్నాం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం, మనం ప్రాపర్గా బయాలజికల్గా తయారు చేసుకునే ఫుడ్ తీసుకోవటం లేదు. ఇలాంటి కారణాలు, పొల్యూషన్లో ఎక్కువగా టాక్సిక్ గ్యాసెస్ వలన కానీ, లేకపోతే టాక్సిక్ సబ్స్టెన్సెస్ మనం తీసుకోవటం, మనకు ఆటోమేటిక్గా గ్యాసెస్ రూపంలో రావడం, తద్వారా మనకు క్యాన్సర్ సెల్స్ రావడం, తీసుకున్న ఆహారంలో క్యాన్సరస్ కెమికల్స్ ఉండటం వల్ల కూడా మనకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, అంటే కడుపులో పేగుల్లో వచ్చే క్యాన్సర్స్ కూడా మనకు ఎక్కువగా చూస్తాం. వీటికి తోడుగా ఎప్పుడైతే ఈ క్యాన్సర్ సెల్స్ మనకు ఒక చోట బాడీలో వచ్చినప్పుడు అది ఎక్కడైనా స్ప్రెడ్ కావచ్చు. దాని మల్టిప్లికేషన్ ఏ ఆర్గన్లో అయినా కావచ్చు, ఏ బాడీలో కూడా కావచ్చు, ఈవెన్ బోన్స్లో కూడా కావచ్చు. సో క్యాన్సర్ సెల్స్ అన్నది ఈవెన్ లంగ్స్లో ఉన్నా, లేదా టీబీ సెల్స్ అన్నది ఈవెన్ లంగ్స్లో ఉన్నా, అది వైడ్ స్ప్రెడ్గా బోన్స్లో ఏ పార్ట్లోనైనా అది సర్క్యులేట్ అయ్యి ఏ బోన్ అయినా ఎఫెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే యూజువల్గా బోన్ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుందో, అది ముఖ్యంగా దాన్ని కట్టేలు చేయడం, దాన్ని అక్కడికక్కడే నివారించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇనిషియల్గా మనకు బోన్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆ వ్యక్తికి తెలవడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే అది బోన్లో డీప్ సీటెడ్గా స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్గా దాని సిమ్టమ్ కనబడదు. కానీ ఎప్పుడైతే పెరియాస్టమ్ అనేది ఒక లేయర్ మనకు బోన్ పైన ఉంటుందో, ఆ పెరియాస్టమ్ లేయర్ ఎప్పుడైతే ప్రెషర్కు లోనవుతుందో ట్యూమర్ వల్ల కానీ, క్యాన్సర్ వల్ల, అప్పుడు పెయిన్ సెన్సేషన్ తెలిసి ఆ వ్యక్తి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మేము ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేయడం కానీ, బోన్ స్కాన్ చేయడం వల్ల మాకు ఈ అవగాహన వస్తుంది. సో అప్పటికి కొంత డిలే అయిపోయి ఉంటుంది. సో అలాంటి క్యాన్సర్ యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవడానికి బోన్ టిష్యూని మేము బయాప్సీ ద్వారా తెలుసుకోవడం, అది ఏ స్టేజ్ క్యాన్సర్ అనేది తెలుసుకోవడం, అది పర్టికులర్గా ప్రైమరీ క్యాన్సర్ అంటే అక్కడే పుట్టిందా, లేకపోతే బాడీలో ఉండే ఇతరత్ర ఆర్గన్ క్యాన్సర్ వలన ఇక్కడికి స్ప్రెడ్ అయింది అనేది కూడా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యూజువల్గా సింగిల్ క్యాన్సర్ ఎక్కడైతే బోన్కు లిమిట్ అయి ఉంటుందో అది మనం ట్రీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని కంప్లీట్ని కర్టైల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, మళ్ళీ రాకుండా చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సర్జరీ ద్వారా కానీ, రేడియోథెరపీ కానీ, కీమోథెరపీ ద్వారా మనం చేయొచ్చు. కానీ అదే మల్టిపుల్ ఆర్గన్స్లో ఎఫెక్ట్ అయినప్పుడు, అలాంటి బాడీ అంతటా పార్ట్స్లలో ప్రబలినప్పుడు దాన్ని మనం నివారించడం, కంట్రోల్ చేయడం, ట్రీట్ చేయడం కొంత డిఫికల్టీగా ఉంటుంది. సో ఆబ్వియస్గా మల్టిపుల్ క్యాన్సర్ లెవెల్స్ని మనం బాడీలో బోన్తో సహా స్ప్రెడ్ అయినప్పుడు, కొంత స్టేజ్ దాటిపోయినప్పుడు అది ఎక్కువగా డెత్కి కాజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీ హై టెక్నాలజీ ఉంది, ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ, వాటి ద్వారా ఇలాంటి క్యాన్సర్స్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏ చిన్న సైన్ సిమ్టమ్ కనబడ్డా పేషెంట్ ఇమీడియట్లీ డాక్టర్కి అప్రోచ్ అవుతే డాక్టర్ ఎవాల్యుయేట్ చేసి స్పెసిఫిక్గా సిటీ స్కాన్, ఎంఆర్ఐ తీయటం వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్ని తెలుసుకొని ఇనిషియల్గా దీన్ని మనం మేనేజ్ చేయగలిగితే మనకు సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నల్గొండలో ఫ్లోరైడ్ వల్ల ఎదురయ్యే బోన్ డిసీజెస్ కి అసలు ట్రీట్మెంట్ ఉందా? దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో అక్కడ ఎక్కువగా వాటర్ అయోడైడ్ కానీ, లేకపోతే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండటం వలన మనకు బాడీలో బోన్స్ యొక్క సమస్యలు, దాని మార్ఫలాజికల్ ఆర్ అనటమికల్ టిష్యూ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. తద్వారా బోన్స్ మెత్తబడడం, బోన్స్ వంగిపోవడం, డిఫార్మిటీస్ రావడం, ఇలాంటి సమస్యలు ఫ్లోరైడ్లో మనం ఎక్కువగా నల్గొండ ప్రాంతాల్లో, ఖమ్మం బార్డర్లో కానీ,
మనకి ఎక్కువగా ఇలాంటి ఫ్లోరోసిస్ వలన వచ్చే సమస్యలు అది అందులో ఎముకల్లో వచ్చే సమస్యలు ఎక్కువగా కనబడుతుంది. సో ఇలాంటి సమస్యల్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హిస్టరీ వలన మనం ఆ వ్యక్తి ఏ ప్రాంతంలో పుట్టాడు, ఎక్కడ పెరిగాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం హిస్టరీ తీసుకోవాలి. ఆ తర్వాత పేరెంట్స్లలో ఇలాంటి ఫ్లోరోసిస్ అనే వ్యాధి ప్రబలిందా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క వ్యక్తిలో ఉన్న పర్సనల్ డిఫార్మిటీస్ కానీ డిజబిలిటీస్ కానీ ఏమైనా ఉంటే వాటిని బట్టి ఎవాల్యుయేట్ చేసి రక్త పరీక్షలు చేయడము, ఎక్స్రేస్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేయటం వలన మనకు ఈ ఫ్లోరోసిస్ వలన ఎముకల్లో ఎఫెక్ట్ అయ్యే మార్ఫలాజికల్ అనటమికల్ చేంజెస్ని మనం కనిపెట్టి వారికి సరైన ప్రివెంట్ చేయడం, అంటే మనం రాకముందు వాటర్ని ప్రాపర్గా ఫ్లోరోసిస్ కంటెంట్ని రిమూవ్ చేసి ఫ్రెష్గా గుడ్ వాటర్ని అందించే విధంగా ప్రయత్నం, అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా చేయాలి. ఎవరికైతే ఫ్లోరోసిస్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతారో, డిఫార్మిటీస్ సఫర్ అవుతారో వారికి పర్టికులర్గా ఇలాంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. వారు తీసుకునే వాటర్ కానీ ఆహారం కానీ సఫిషియెంట్గా బ్యాలెన్స్ డైట్తో ఉండే విధంగా చూసుకోవాలి. ఫ్లోరోసిస్ సమస్యకి స్పెసిఫిక్గా మెడిసిన్స్ వలన ఎరాడికేట్ చేసే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి ఏమైనా ఫిజియలాజికల్ డిఫార్మిటీస్ వస్తే అవి సర్జికల్గా కరెక్షన్ చేసి మనం ట్రీట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని రీసెంట్ గా వస్తున్నాయి కదా, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? అవి ఖర్చుతో కూడుకున్నవా? లాప్రోస్కోపీ అన్నది అబ్డమెన్ లో చేసే ప్రొసీజర్స్ అండి. కేవలం అబ్డమెన్ లో చిన్న కీ హోల్ ద్వారా మనం ఒక లైట్ సోర్స్, అంతేకాకుండా ఒక కెమెరాను పంపించి కడుపులో జరిగే సర్జరీస్ ని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటామండి. దాని తర్వాత ఎండోస్కోపిక్ సర్జరీ అంటే అది బాడీలో ఎక్కడైనా చేయొచ్చు. స్పెసిఫిక్గా ఒక లొకేషన్లో చిన్న కీ హోల్ ద్వారా ఎండోస్కోపీ పాస్ చేసి అక్కడ ఉండే మనం ప్రక్రియని యొక్క సిస్టమ్ని రిపేర్ చేసేదాన్ని ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అంటారు. అదే ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ అంటే కీళ్ళల్లో ఆల్మోస్ట్ అన్ని మెటల్ ట్యూబ్స్ ఉంటాయి, అందులో లైట్ సోర్స్ ఉంటుంది అండ్ స్మాల్ మైక్రో కెమెరాస్ ఉంటాయి అండ్ డైరెక్షనల్ చేంజెస్లో ఉంటాయి. సో అలాగే ఆర్థ్రోస్కోపీ అనేది ఆర్థోపెడిక్లో ఎక్కువగా మేము వాడతాము. అందులో జాయింట్స్లలో జరిగే ప్రక్రియని తెలుసుకోవడానికి, అంటే ఎక్కువగా కట్ చేయకుండా, ఎక్కువ కుట్లు అవసరం లేకుండా సింపుల్ కీ హోల్ అంటే 1/2 సెంటీమీటర్ సైజులో ఇన్సిషన్ తీసుకొని దాని ద్వారా ఈ మెటల్ ట్యూబ్ని లోపలికి పంపించి లోపల మనం ఎక్కువగా నార్మల్ సలైన్ కానీ వాడతాము. నార్మల్ సలైన్ ఒక మీడియంగా వాడి ఆ యొక్క పర్టికులర్ ఏరియాని చూడడానికి కానీ, ప్రాబ్లం తెలుసుకోవడానికి కానీ, దాన్ని ట్రీట్ చేయడానికి ఈ ఆర్థ్రోస్కోపీ అనే ప్రొసీజర్ జాయింట్లోకి పాస్ చేస్తాము. ఆ క్యావిటీలో మేము నార్మల్ సలైన్ని నింపి, ఆ నార్మల్ సలైన్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి తద్వారా మనకు ఆ యొక్క పార్ట్ని ఇన్ఫ్లేట్ చేసి మేము ఆ పర్టికులర్ పార్ట్ని ఎలా ఉంది అన్నది, దాని యొక్క అనాటమికల్ ఫిజియలాజికల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయని తెలుసుకొని దాని యొక్క డిజీజ్ని కానీ, దాని యొక్క ఇంజరీ పార్ట్ని ఐడెంటిఫై చేసి అదే ఆర్థ్రోస్కోపీ ద్వారా, అదే పోర్టల్స్ ద్వారా మేము ఏం చేస్తామంటే దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది, ఆర్ రిమూవ్ చేయడం జరుగుతుంది, డిబ్రైడ్మెంట్ అంటాం. సో ఇలాంటి ప్రక్రియని మేము ఆర్థ్రోస్కోపీ ఆర్ జాయింట్ ఎండోస్కోపీ అదర్వైజ్ వి కాల్ ఇట్. సో ఇలాంటి ప్రక్రియ ద్వారా ఆర్థోపెడిక్స్లో ఎండోస్కోపిక్ కానీ లేకపోతే ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. క్లబ్ ఫుడ్ గురించి అవగాహన, అలాగే ట్రీట్మెంట్ ఉంటుంది అని సమాజానికి తెలిసేలా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు? క్లబ్ ఫుట్ అంటే ఫుట్ డిఫార్మిటీ అండి. అంటే ఫుట్ ఇలా ఉంటే మనకు క్లబ్ ఫుట్ అంటే లోపలికి మర్చిపోయి వంగిపోవడం, దీన్ని మనం క్లబ్ ఫుట్ అంటాం. సో ఈ క్లబ్ ఫుట్ అన్నది కంజెనిటల్ టాలిపస్ ఈక్వినోవారస్ అని, సిటీవి అని మేము మా మెడికల్ టర్మినాలజీలో అనుకుంటాం. ఇది పుట్టగానే మనకు బేబీ క్లబ్ ఫుట్ కనబడుతుంది. ఇది యూజువల్గా టిప్పా స్కాన్ ద్వారా ఫీటస్ అంటే కడుపులో ఉన్నప్పుడే బేబీ యొక్క డిఫార్మిటీస్ మనం తెలుసుకోగలుగుతాం, టిప్పా స్కాన్ అంటుంది. సో తద్వారా మనకు కంజెనిటల్ డిఫార్మిటీస్ చైల్డ్లో ఉన్నప్పుడు వాటిని కనిపెట్టడం అనేది ఈ టిప్పా స్కాన్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా మనం ఇమీడియట్లీ మేజర్ మాల్ ఫార్మేషన్స్ కానీ, కంజెనిటల్ డిఫార్మిటీస్ కానీ ఉంటే సమ్ టైమ్స్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ప్రెగ్నెన్సీని తీసేయడం అన్నది జరుగుతుంది. అదే
మైనర్ సమస్యలు, సాల్వేబుల్ సమస్యలు ఉంటే యూజువల్గా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ జరగదు. సో ఆ తర్వాత పాప పుట్టిన తర్వాత ఈ సిటీవీ అనే ఫుట్ డిఫార్మిటీ, ఫుట్ ఇలా వంగిపోవడం, లేకపోతే లోపలికి మలుచుకుపోవడం, ఇలా డిఫార్మిటీ ఉంటుంది. ఈ డిఫార్మిటీని మనం క్లబ్ ఫుట్ అంటాం. ఈ క్లబ్ ఫుట్ని ఇనిషియల్గా న్యూ బార్న్ బేబీగా ఉన్నప్పుడు దీన్ని తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్కి ఈ క్లబ్ ఫుట్ గురించి ఎలా ఫామ్ అయింది, దేనివల్ల అయిందని చెప్పడం ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ ఒక పెడియాట్రిక్ డాక్టర్గా వారి బాధ్యత. తర్వాత వీరిని ఈ పెడియాట్రిషియన్ యూజువల్గా ఆర్థోపెడిక్ సర్జన్కు రిఫర్ చేస్తారు. ఆర్థోపెడిక్ సర్జన్ తల్లిదండ్రులకు ఫస్ట్ అవగాహన కల్పిస్తారు. ఏం చేయాలి, రోజు ఎలా మసాజ్ చేయాలి, మ్యానిపులేషన్ చేయాలి, తద్వారా మనం ఆ బేబీ యొక్క డిఫార్మిటీని మనం కరెక్షన్ చేయగలుగుతాము. సో మనం జనరల్గా చెప్పుకుంటాం మొక్కై వంగంది ఇది అవుతుందా, అప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు ఫుట్ ఇలా డిఫార్మిటీ ఉన్నది, రోజు ఇలా స్ట్రైట్గా చేసేసి మ్యానిపులేషన్ చేయటం వల్ల ఆ డిఫార్మిటీ చిన్నదైతే కరెక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దాన్ని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి రోజు పాప బేబీ యొక్క ఫుట్ని కరెక్షన్ చేసుకుంటూ మ్యానిపులేషన్ చేయడం అంటే మసాజ్ చేయడం లాంటి కార్యక్రమం పేరెంట్స్ చేయగలిగితే డిఫార్మిటీ కరెక్షన్ వస్తుంది. అదే మేజర్ డిఫార్మిటీ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థోపెడిక్ సర్జన్ ప్రాపర్ నార్మల్ పొజిషన్లో ఫుట్ను పెట్టి ప్లాస్టర్ వేయడం జరుగుతుంది. లేదంటే పిఓపి ప్లాస్టర్ కూడా వేసేసి కనీసం 4 నుంచి 6 వారాల నుంచి దాన్ని తీసివేయడం జరుగుతుంది. ఈవెన్ దో కొంత మేరకు ఈ కంజెంటల్ డిఫార్మిటీలో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఆ మిగిలిన డిఫార్మిటీ పెద్దగా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో సర్జికల్ కరెక్షన్ అంటే ఈ డిఫార్మిటీ సమ్ టైమ్స్ బోన్ డిఫార్మిటీ ఉంటుంది, టెండాన్ డిఫార్మిటీ ఉంటుంది, బోన్ జాయింట్ యొక్క క్యాప్సూల్ డిఫార్మిటీ, వీటన్నిటిని కరెక్షన్ చేసి సర్జికల్ ద్వారా కరెక్షన్ చేసి న్యూట్రల్ పొజిషన్లో ఫుట్ని పెట్టడం వల్ల మనకు కరెక్షన్ వస్తుంది. ఈ క్లబ్ ఫుట్ కూడా డిఫార్మిటీ కరెక్ట్ చేయబడుతుంది. కానీ ఒకటి మాత్రం పేరెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంజెంటల్ డిఫార్మిటీ. దీనిలో మనం ఎంత కరెక్ట్ చేసినా, ఏ ఆపరేషన్ చేసినా మనకు నార్మల్ లింబ్ లాగా రాకపోవచ్చు. కనీసం 5 నుంచి 10% డిఫెక్ట్ అయినా కూడా ఉండొచ్చు. సో ఇది మనసులో పెట్టుకొని వైద్యం చేయించుకోవాలి. దాని గురించి బాధపడద్దు. అది మనకు అనుకోకుండా వచ్చిన కంజెంటల్ డిఫార్మిటీ కాబట్టి వీలైనంత వరకు ఎర్లీగా ఆర్థోపెడిక్ సర్జన్తో కలిసి డిఫార్మిటీని కరెక్షన్ చేయించుకోవాలి. మిగిలిన 5-10% డిఫార్మిటీ గురించి కంగారు పడకుండా ప్రాపర్ షూ కానీ చెప్పుల ద్వారా కూడా ఆ యొక్క షేప్ని మనం రిటైన్ చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకే. స్పోర్ట్స్ పర్సన్స్, క్రీడాకారులు బోన్స్ ని హెల్తీగా ఉంచుకోవడం చాలా అవసరం. వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్ పర్సన్ కన్నా స్పోర్ట్స్ పర్సన్స్ కి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా అవసరం ఉంటుంది. సో వాళ్ళకి ఎంతైతే క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ లాస్ అవుతారో ఆర్ యూజ్ చేస్తారో అంతకు మించి ఎనర్జీ ఆఫ్ ఫుడ్ని మనం ఇన్పుట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో యూజువల్గా మనం తను చేసే వార్మప్ ఎక్సర్సైజెస్ కానీ డైలీ స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీ చేయటం వలన కూడా మనకు బాడీలో ఎక్కువగా కంబర్షన్ అయ్యేది షుగర్. ఆ షుగర్ అన్నది ఎనర్జీ లెవెల్లో వాడుకుంటారు కాబట్టి మనం బాడీలో సఫిషియంట్ లెవెల్లో గ్లూకోజ్ అంటే సస్టైనబిలిటీ ఉండాలి అంటే మనం కార్బోహైడ్రేట్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్రోటీన్ ఫుడ్ కూడా మనం ఎక్కువగా తీసుకోవాలి, సఫిషియంట్ ఫ్యాట్గా తీసుకోవాలి, అండ్ ఎక్కువగా మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ కూడా బాడీలో మెయింటైన్ చేయాలి. దానికి తోడు విటమిన్స్. ఇవన్నీ మనకు సమపాలల్లో మన ఎనర్జీ కన్జంప్షన్ ప్రకారం ఇన్పుట్ ఎనర్జీ తీసుకున్నప్పుడే వాళ్ళు స్పోర్ట్స్లో సక్సెస్ఫుల్గా ముందుకు పోతారు, ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో మనం తీసుకునే ఆహారం తక్కువ, మనం ఖర్చు పెట్టే ఎనర్జీ ఎక్కువైనప్పుడు మనకు డ్యూరింగ్ ద స్పోర్ట్స్ యాక్టివిటీలో సడన్గా ఫెటిగ్ రావడం, సడన్గా బాడీలో జనరలైజ్ వీక్నెస్ రావటం వల్ల ఆ స్పోర్ట్స్ యాక్టివిటీలో మీరు విజయం సాధించలేరు. సమస్యలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న దెబ్బలు తాగడం, మేజర్ దెబ్బలు తాగడం, ఫ్రాక్చర్స్ అవడం, స్ట్రెయిన్స్ అవడం ఇట్లాంటి సమస్యలు ఏర్పడినప్పుడు మీరు స్పోర్ట్స్ నుంచే దూరమయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే యూజువల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్తో పాటు మీరు
జిమ్ ట్రైనర్స్ తోటి బాడీని బిల్డ్ చేసే పద్ధతిన ప్రక్రియ ద్వారా వార్మప్ ఎక్సర్సైజెస్, స్పెసిఫిక్ బాడీ ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలా మీరు ఈ యొక్క స్పోర్ట్స్ మెన్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ డైట్, సఫిషియంట్ వాటర్ కంటెంట్, ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, విటమిన్స్ తీసుకుంటూ రెగ్యులర్గా వార్మప్ ఎక్సర్సైజ్తో పాటు స్పెసిఫిక్ జిమ్ ట్రైనర్ తోటి ఆ స్పోర్ట్స్ సంబంధించిన బాడీ బిల్డ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మనం సఫిషియెంట్గా బాడీ స్ట్రెంత్ ఇస్తాం. స్పోర్ట్స్లో ఎక్కువగా బోన్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి విటమిన్ డి, కాల్షియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రోజు ఉదయాన్నే సన్ ఎక్స్పోజర్కు కనీసం తక్కువ గుడ్డలతోటి ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే విధంగా మనం విటమిన్ డి, కొలోకాల్సిఫెరాల్ ఉత్పన్నమయ్యే విధంగా ప్రయత్నం చేసుకోవాలి. దానికి తోడు గ్రీన్ సలాడ్స్, గ్రీన్ వెజిటేబుల్స్, కాల్షియం ప్రొడక్ట్స్ అంటే మిల్క్ కానీ మిల్క్ బయో ప్రొడక్ట్స్ కానీ ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా మీ బాడీలో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండగలుగుతాం.